Welcome to the lesson 5 of complete HTML and CSS course guys. మన ప్రీవియస్ లెసన్స్ లో మనం బటన్స్ ని ఎలా స్టైల్ చేయాలనేది ప్రాక్టికల్ గా అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ని ఎలా స్టైల్ చేయాలనేది ప్రాక్టికల్ గా అయితే నేర్చుకుందాం. సో దానికోసం మనం మన URL ని కూడా చేంజ్ చేయాలి. సో బటన్స్ ని మనం రిమూవ్ చేసేసి బటన్స్ ప్లేస్ లో మనం సింపుల్ గా టెక్స్ట్ కి అయితే చేంజ్ చేద్దాం. సో మన ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఉంది. సో దీని మీద అయితే ఇప్పుడు మనం వర్క్ చేయబోతున్నాం అనమాట. అండ్ దీనికోసం మీరు అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. సో సింపుల్ గా మనం గూగుల్ డాక్స్ లోకి వెళ్దాం. అండ్ గూగుల్ డాక్స్ లో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే పెడతాను అనమాట. సో దాన్ని మనం కాలేజ్ అని అనుకుందాం. అండ్ ఈ కాలేజ్ కి ఇప్పుడు నేను ఫాంట్ ని చేంజ్ చేయాలంటే ఏం చేస్తా? ఇక్కడ మనకి టాప్ లో ఆప్షన్ అయితే ఉంది. సో ఫాంట్ మీద క్లిక్ చేసి నేను ఇంకో ఫాంట్ కి అయితే చేంజ్ చేస్తా. సో ఇప్పుడు మనకి ఫాంట్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇది మనకి కొంచెం చిన్నదిగా కూడా ఉంది. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే సింపుల్ గా మనం ప్లస్ మీద క్లిక్ చేయొచ్చు. ఆర్ మనం ఇక్కడ ఏదో ఒక వాల్యూని అయితే ఇవ్వచ్చు. సో 30కి చేంజ్ చేస్తా. ఇప్పుడు మనకి 30కి అయితే చేంజ్ అయింది. అండ్ దాంతో పాటు దీన్ని మనం కొంచెం బోల్డ్ గా చేయాలనుకుంటే ఈ పర్టికులర్ బి మీద క్లిక్ చేస్తే మనకి బోల్డ్ గా కూడా చేంజ్ అయింది. అండ్ ఈ పర్టికులర్ టెక్స్ట్ ని ఇప్పుడు మనం ఫైల్లో మధ్యకి అలైన్ చేయాలంటే ఏం చేస్తాం? అప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. సో సింపుల్ గా మనం ఇక్కడ మధ్యలోకి అలైన్ చేయాలనుకుంటే సెంటర్ అలైన్ మీద క్లిక్ చేస్తే మనకి మధ్యలోకి అయితే అలైన్ అయింది. అండ్ అలానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని మనం మన వెబ్సైట్ లో ఉండే టెక్స్ట్ మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దేంతో? CSS ప్రాపర్టీస్ తో. అండ్ ఇప్పుడు మనం అది ఎలా అనేది ప్రాక్టికల్ గా అయితే చూసేద్దాం. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ మీద వర్క్ చేయడానికి స్టార్టింగ్ మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ VS కోడ్ ఇప్పుడు మనం కొత్త ఫైల్ ని కూడా క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ నేమ్ ని మనం text.html అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్ ని వెబ్సైట్ లో కూడా ఓపెన్ చేయాలి కాబట్టి దీన్ని మినిమైజ్ చేసుకొని మన ఫోల్డర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫోల్డర్ ఓపెన్ చేసి మన టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మన text.html అయితే వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ అయింది. సో రెండింటిని డివైడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్ బాటమ్ కి పెట్టుకొని టాప్ లో మనం చూస్తూ చేయడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు మన రైట్ సైడ్ ఏం చేద్దామంటే మన VS కోడ్ అయితే పెట్టుకుందాం. సో మనం ఈజీగా చూస్తూ అయితే కోడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన text.html లో స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ ని యాడ్ చేయాలనుకుంటే మనం ఏం యూజ్ చేయాలి? మనం లెస్ దాన్ p గ్రేటర్ దెన్ అని చెప్పి మన p ట్యాగ్ ని అయితే యూజ్ చేయాలి. అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం p మధ్యలో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ ని రిఫ్రెష్ కూడా చేద్దాం. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఒక ఫాంట్ తో అయితే ఈ పర్టికులర్ టెక్స్ట్ అయితే మనకి వెబ్ బ్రౌజర్ లో అయితే చూపిస్తుంది. సో ఈ పర్టికులర్ డిఫాల్ట్ ఫాంట్ ని మనం టైమ్స్ న్యూ రామన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో వెబ్ బ్రౌజర్స్ మనకి టెక్స్ట్ కి మనం వేరేగా ఏదైనా ఫాంట్ ని యాడ్ చేయకపోతే మనకి ఈ పర్టికులర్ ఫాంట్ తో అయితే చూపిస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ని చేంజ్ చేయాలనుకుంటే దానికోసం మనం స్టైల్ ట్యాగ్ ని కూడా యూజ్ చేయాలి. సో లెస్ దాన్ స్టైల్ ట్యాగ్ ని యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ లో ఈ p ట్యాగ్ ని స్టైల్ చేయాలనుకుంటున్నాం. సో దీనికి మనం క్లాస్ నేమ్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. p పక్కన ఇప్పుడు మనం స్పేస్ తీసుకొని క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో దీన్ని మనం సింపుల్ గా p1 అని అనుకుందాం. సో ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ స్టైల్స్ లో మన p1 అయితే టార్గెట్ చేయాలి. సో ఇప్పుడు మనం p కి p1 అనే క్లాస్ ని అయితే క్రియేట్ చేసాం. సో దీన్ని టార్గెట్ చేయాలంటే స్టార్టింగ్ మనం డాట్ ని అయితే యూజ్ చేయాలి. సో డాట్ p1 అండ్ ఫ్లవర్ బ్రాసెస్ ని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫాంట్ ని అయితే చేంజ్ చేయాలని అయితే అనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలి? మనం ఫాంట్ ఫ్యామిలీ అనే CSS ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలి. సో దీన్ని మనం సింపుల్ గా ఏరియల్ అనే ఫాంట్ ఫ్యామిలీకి అయితే చేంజ్ చేద్దాం. సో ఫైల్ ని సేవ్ చేసి రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీకి అయితే చేంజ్ అయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఇది ఆల్రెడీ అయితే తెలుసు. సో సింపుల్ గా మనం ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనకు నచ్చినంత సైజ్ అయితే మనం పిక్సెల్స్ లో అయితే ఇచ్చుకోవచ్చు. సో సింపుల్ గా సేవ్ చేద్దాం. అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనకి 30px అయితే ఈ పర్టికులర్ ఫాంట్ అయితే వెబ్సైట్ లో అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని బోల్డ్ గా కూడా చేంజ్ చేయాలనుకుంటే ఫాంట్ ఇక్కడ మనకి వెయిట్ అని ఇంకో ప్రాపర్టీ అయితే హెల్ప్ చేస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం టార్గెట్ చేసి ఇప్పుడు మనం బోల్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బోల్డ్ గా అయితే చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బోల్డ్ గా కూడా చేంజ్ అయింది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ ఫాంట్ మనకి
హాఫ్ వరకు మాత్రమే ఉంది. అండ్ గూగుల్ తర్వాత మనకి సిఇఓ సుందర్ పిచాయ్కి అయితే చేంజ్ అయింది. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే విడ్త్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్లీ ఫాంట్ అయితే అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనం విడ్త్ ప్రాపర్టీ యూజ్ చేసి విడ్త్ మనం ఒక 300 px కి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి చేంజ్ అయింది. కానీ మనం కొంచెం ఇంక్రీజ్ కూడా చేయాలి కాబట్టి 500కి చేంజ్ చేద్దాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి సరిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ ని సెంటర్ లో అయితే పెట్టాలి. సో సెంటర్ లో పెట్టడానికి మనం ఇంకో సిఎస్ఎస్ ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్ గా మనం టెక్స్ట్ అలైన్ ని సెంటర్ చేద్దాం. సో సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అయితే సెంటర్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ వీటన్నిటిని మనం గుర్తు పెట్టుకోవాలా అని భయపడినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ని మనం ఇప్పుడు సెంటర్ చేసాం. సో ఎలా సెంటర్ చేయాలని ఒకవేళ మర్చిపోయామని అయితే అనుకుందాం. సో మర్చిపోతే మనం ఏం చేస్తాం, సింపుల్ గా గూగుల్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం గూగుల్ అయితే అడుగుదాం, లైక్ హౌ టు సెంటర్ టెక్స్ట్ యూజింగ్ సిఎస్ఎస్ అని. సో ఇప్పుడు మనకి గూగుల్ ఏం చెప్తుందో చూద్దాం. సో గూగుల్ మనకి ఏం చెప్పింది, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వాల్యూని సింపుల్ గా సెంటర్ లో పెట్టు అని చెప్పింది. సో సింపుల్ గా మనం ఏం చేసాం, ప్రీవియస్ గా కూడా అదే చేసాం. ఈ విధంగా మనం ఏదైనా మర్చిపోయినట్లయితే దాన్ని మనం గూగుల్ హెల్ప్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ ని ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా డిజైన్ కూడా చేద్దాం. సో దానికోసం మనం వీటిని ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ ఇట్, సేవ్ ఇట్ అండ్ సింపుల్ గా రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఫాంట్ మనం స్టార్టింగ్ మార్చాలి కాబట్టి సింపుల్ గా మనం ఫాంట్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏరియల్ అయితే పెట్టేయాలి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని కూడా పెంచాలి. సో ఫాంట్ సైజ్ ని మనం ఒక 20 px అని చెప్దాం. సో సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయితే అయింది. కానీ మనకు టాప్ లో దీనికంటే మనది కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో ఇప్పుడు మనం తగ్గించాలనుకుంటున్నాం. సో సింపుల్ గా ఇక్కడ మనం 18కి చేంజ్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మనం ఎగ్జాక్ట్ గా సేమ్ ఫాంట్ ని తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా వెబ్సైట్ లో మీరు ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ యూజ్ చేసి ఆ పర్టికులర్ టెక్స్ట్ అయితే టార్గెట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ అయితే చూడొచ్చు. సో 18 px ఉంది. సో మనం కూడా 18 px యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ రేషియోస్ ని, అంటే మనం ఇలా ఫాంట్ ని ఆర్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ని మనం వేరే వెబ్సైట్ నుంచి బారో చేసుకోవాలనుకుంటే మనం ఇన్స్పెక్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని మనం ప్రీవియస్ లెసన్ లోనే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన చేంజెస్ ని కూడా యాడ్ చేద్దాం. సో దీనికి ఇంకా మనం ఏం యాడ్ చేయాలి, మనం ఫాంట్ అయితే బోల్డ్ గా కూడా పెట్టాలి. సో సింపుల్ గా మనం ఫాంట్ వెయిట్ అన్న ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ దీన్ని మనం ప్రీవియస్ గా బటన్స్ దగ్గర కూడా నేర్చుకున్నాం. సో ఫాంట్ వెయిట్ ని మనం ఇప్పుడు బోల్డ్ లో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి బోల్డ్ అని చెప్దాం అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బోల్డ్ గా అయితే చేంజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఫాంట్ అయితే గూగుల్ తో ఎండ్ అయింది. దీనికోసం మనం ప్రీవియస్ గా ఏం యూజ్ చేసాం, దీనికోసం మనం ఫోర్స్ గా విత్ అయితే యూజ్ చేయాలి. సో విత్ ని మనం ఒక 250 px చెప్దాం అండ్ సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి విత్ వరకు మాత్రమే వచ్చింది. సో కొంచెం మనం ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 250 నుంచి 80కి చేంజ్ చేద్దాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి సేమ్ అయితే సరిపోయింది. సో గూగుల్ తో మనకి ఎండ్ అవుతుంది అండ్ సిఇఓతో మనకి స్టార్ట్ కూడా అవుతుంది. ఒకవేళ మనం ప్రాపర్ గా ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్పెక్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి కిందన ఈ పర్టికులర్ థింగ్ కూడా ఉంది. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో పీ ట్యాగ్ ని అయితే యూజ్ చేయాలి. సో లెస్ దాన్, పీ, గ్రేటర్ దాన్ అండ్ దీంట్లో పేస్ట్ చేద్దాం అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బాటమ్ లో అయితే యాడ్ అయింది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం కొంచెం జూమ్ చేయొచ్చు. సో మనకి ఈ 3 million వ్యూస్ కి దాంతోపాటు 6 months ఎగోకి మధ్యలో ఒక డాట్ అయితే ఉంది. సో ఈ డాట్ ని మనం HTML ఎంటిటీతో, అంటే మనకు ఒక కోడ్ ఉంటుంది, ఆ పర్టికులర్ కోడ్ తో అయితే మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మిడిల్ డాట్ కాబట్టి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం HTML ఎంటిటీ ఫర్ మిడిల్ డాట్ అని టైప్ చేద్దాం. సో ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం
ఈ వ్యూస్ పక్కన దీన్ని పేస్ట్ చేద్దాం అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం జూమ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డాట్ అయితే యాడ్ అయింది, లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ పక్కన ఇప్పుడు మనకి ఏముందో అది కూడా యాడ్ చేసేద్దాం. సో 6 months ఎగో కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని దీని పక్కన సింపుల్ గా పేస్ట్ చేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ రీఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు మనకి యాడ్ అయింది. అండ్ దీనికి కూడా ఇప్పుడు మనం వేరేగా స్టైల్స్ అయితే యాడ్ చేయాలి. సో దీనికి కూడా క్లాస్ క్రియేట్ చేయాలి కాబట్టి స్పేస్ తీసుకొని క్లాస్ అని చెప్పి దీన్ని మనం P2 అనుకుందాం అండ్ సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీనికి కూడా స్టైల్స్ యాడ్ చేయాలి కాబట్టి డాట్ P2ని కూడా టార్గెట్ చేసి దీనిలో స్టార్టింగ్ మనం ఫాంట్ ఫ్యామిలీని ఏరియాలో పెడదాం అండ్ సేవ్ చేసి రీఫ్రెష్ చేద్దాం. సో మనకి ఫాంట్ ఫ్యామిలీ అయితే చేంజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం టాప్ లో చూడొచ్చు, మనకి ఏదైతే స్టార్టింగ్ లైన్ ఉందో స్టార్టింగ్ లైన్ కి అండ్ మనకి సెకండ్ లైన్ కి మధ్యలో అయితే కొంచెం స్పేస్ అయితే ఉంది. కానీ మన దీంట్లో మనం చూసినట్లయితే మనకి స్పేస్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. సో ఇప్పుడు మనం దీనికోసం ఇంకో ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలన్నమాట. సో దీన్ని మనం P1 లో యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం P1 లో ఆ గ్యాప్ అయితే చూసాం కాబట్టి. సో సింపుల్ గా దీని కింద ఇప్పుడు మనం లైన్ హైట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం స్టార్టింగ్ ఒక 20 px అయితే చెప్దాం. సో సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి కొంచెం అయితే తగ్గింది. సో మనం కొంచెం ఇంక్రీజ్ అయితే చేయాలి. సో 20 నుంచి మనం 30కి చేంజ్ చేద్దాం, సేవ్ ఇట్ అండ్ రీఫ్రెష్ ఇట్. సో మనకి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. సో 30 నుంచి మనం 25కి చేంజ్ చేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనం గ్యాప్ అయితే చూడొచ్చు, మనకి గ్యాప్ అయితే సరిపోయింది. సో మనం జూమ్ అవుట్ చేసేద్దాం అండ్ దీన్ని కూడా మనం జూమ్ అవుట్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు అయితే చూడడానికి బాగున్నాయి. అండ్ ఇంకోటి మనం ప్రాపర్ గా గమనించినట్లయితే మనకి స్టార్టింగ్ ఉండే పారాగ్రాఫ్ కి అలానే మనకి కింద ఉండే పారాగ్రాఫ్ కి మధ్యలో మనం గ్యాప్ అయితే గమనించవచ్చు. సో గ్యాప్ మనకి చాలా తక్కువగా అయితే ఉంది. కానీ మన దీంట్లో మనం చూడొచ్చు, మనం అసలు అవుటర్ స్పేస్ అయితే యాడ్ చేయలేదు. సో అవుటర్ స్పేస్ యాడ్ చేయడానికి మనం మార్జిన్ యూజ్ చేస్తామని ప్రీవియస్ లెసన్స్ లో అయితే నేర్చుకున్నాం. సో మన దీంట్లో మనం చూసినట్లయితే CSS లో అసలు మనం మార్జిన్ ప్రాపర్టీని అయితే యూజ్ చేయలేదు, కానీ మనకి ఇంత గ్యాప్ అయితే వచ్చింది. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మనకి? ఈ గ్యాప్ రావడానికి కారణం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. సో మన వెబ్సైట్ లో రైట్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అయ్యాయి కదా. స్టార్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం దీని మీద ఆర్ సెకండ్ దీని మీద టార్గెట్ చేద్దాం. సో కొంచెం జూమ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ మీద మనం హోవర్ చేసినట్లయితే టాప్ 16 px మార్జిన్ ఉంది అండ్ బాటమ్ మనకి 16 px మార్జిన్ అయితే ఉంది. సో మనం మార్జిన్ యాడ్ చేయకుండా పారాగ్రాఫ్ కి మనకి డిఫాల్ట్ మార్జిన్ అయితే ఉందన్నమాట. సో ఇది మనం పారాగ్రాఫ్ అన్నిటికీ ఉంటది. ఒకవేళ మనం టాప్ దీన్ని కూడా చెక్ చేయొచ్చు. సో దీన్ని చెక్ చేసినా సరే మనకి దీనికి 18 px ఉంది. సో ఇది డిఫాల్ట్ మార్జిన్ అయితే ఇలా ఆటోమేటిక్ అయితే తీసుకుంటది అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఎలా అవాయిడ్ చేయాలి? P2 లో ఇప్పుడు మనం మార్జిన్ టాప్ మనకు ఉంది కాబట్టి మార్జిన్ టాప్ ని 0 చెప్దాం. ఓవరాల్ గా మార్జిన్ మనం రిమూవ్ చేయాలనే చేయొచ్చు. సో మనం స్టార్టింగ్ అయితే టాప్ ని రిమూవ్ చేద్దాం, సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం మన దీంట్లో రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే టాప్ మార్జిన్ అయితే మనకి రిమూవ్ అయిపోయింది. అండ్ ఒకవేళ బాటమ్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే మనం మార్జిన్ టాప్ కింద మార్జిన్ బాటమ్ ని యూజ్ చేసి మార్జిన్ బాటమ్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. అలా మనం దేనికి కావాలంటే దానికి మనం ఈ విధంగా అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ స్పేస్ ని అయితే రిమూవ్ చేసాం, కానీ టాప్ దీనికి కూడా మనకి స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ ని కూడా మనం రిమూవ్ చేయాలి. సో దీంట్లో కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మార్జిన్ బాటమ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి దీన్ని మనం 0 అని చెప్తాం అండ్ సేవ్ చేద్దాం. మనం దీన్ని రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి స్పేస్ అయితే రిమూవ్ అయిపోయింది. కానీ మనకి లైట్ గా అయితే కొంచెం స్పేస్ ఉంది కదా, ఆ పర్టికులర్ స్పేస్ ని అయితే మనం యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఇప్పుడు మార్జిన్ బాటమ్ ని ఒక 10 px చెప్దాం. సో 10 px ని సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి 10 px యాడ్ అయింది. సో 10 px ఒకవేళ చూద్దాం ఒకసారి. సో ఎక్కువైపోయింది. సో 10 వద్దు, 8కి చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో 8 కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంది. ఒకవేళ కావాలంటే మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇన్స్పెక్ట్ చేద్దాం, టార్గెట్ ఇట్, టాప్ దీని మీద టార్గెట్ చేద్దాం. సో మనకి బాటమ్కి అయితే 5 px ఉంది. సో ఇప్పుడు మనం 8 నుంచి సింపుల్ గా 5కి చేంజ్ చేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ సింపుల్ గా రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా అయితే మ్యాచ్ అయింది. అండ్ ఆల్సో మనం గమనించినట్లయితే మనకి టాప్ ఏదైతే పారాగ్రాఫ్ 1 ఉందో దాంతో కంపేర్ చేస్తే మనకి పారాగ్రాఫ్ 2 మనకి కొంచెం చిన్నదిగా అయితే ఉంది. అంటే మనం ఫాంట్ సైజ్ ని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని దీంట్లో కూడా తగ్గించాలి.
సో ఇప్పుడు మనం P2 టార్గెట్ చేసి P2 లో మనం ఫాంట్ సైజ్ ని ఒక 14 px అయితే చెప్దాం. ఎందుకు 14 చెప్పాం? ప్రీవియస్ గా మనం దీన్ని 18 చెప్పాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం 4 అయితే తగ్గించాం. ఒకవేళ ఎగ్జాక్ట్ గా కావాలంటే మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆప్షన్ అయితే యూజ్ చేయండి. సో సింపుల్ గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి తగ్గింది అండ్ ఎగ్జాక్ట్ గా అయితే సరిపోయింది. అండ్ కలర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది. సో కలర్ ని తెలుసుకోవాలి కాబట్టి ఇన్స్పెక్ట్ చేద్దాం అండ్ దీన్ని ఇప్పుడు మనం క్లిక్ చేసి దీన్ని టార్గెట్ కూడా చేద్దాం. అండ్ టాప్ కి స్క్రోల్ చేస్తే మనకి ఫాంట్ కలర్ ఏముంది, మనకి ఈ పర్టికులర్ RGB కలర్ అయితే ఉంది. సో కాపీ ఇట్ అండ్ ఇప్పుడు మనం దీంట్లో కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి పక్కన సింపుల్ గా పేస్ట్ చేసేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ సింపుల్ గా రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి కలర్ కూడా ఎగ్జాక్ట్ గా అయితే మ్యాచ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ గా ఇంకో పారాగ్రాఫ్ అయితే ఉంది. సో దీన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి బాటమ్ లో మనం లెస్ దాన్ P గ్రేటర్ దాన్ యూజ్ చేసి దీనిలో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలి. సో సింపుల్ గా కాపీ ఇట్ అండ్ ఇప్పుడు మనం P ట్యాగ్ లో అయితే పేస్ట్ చేద్దాం. సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి యాడ్ అయితే అయింది. సో దీనికి కూడా ఇప్పుడు మనం క్లాస్ నేమ్ క్రియేట్ చేయాలి కాబట్టి క్లాస్ P3 అనుకుందాం. సో సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం P3ని కూడా టార్గెట్ చేయాలి. సో డాట్ P3 దీంట్లో మనం సింపుల్ గా స్టార్టింగ్ ఫాంట్ ఫ్యామిలీని ఏరియాలో పెట్టేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ రీఫ్రెష్ ఇట్. సో చేంజ్ కూడా అయింది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ప్రీవియస్ గా డాట్ యూజ్ చేసాం కదా, అదే ఎంటిటీ మనకి ఇక్కడ రైట్ కూడా ఉంది. సో దీన్ని ఒకవేళ మనం కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకొని దీని పక్కన మనం యాడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే ఈ పర్టికులర్ బ్రౌజర్లో అయితే ఇది మనకి కనిపిస్తుంది. కానీ కొన్ని బ్రౌజర్స్ లో అయితే మనం ఈ విధంగా యాడ్ చేస్తే మనకి కనిపించమన్నమాట. అందుకోసం మనం ఈ పర్టికులర్ కోడ్ అయితే యూజ్ చేస్తాం. సో దీనికోసం మనం మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం HTML ఎంటిటీ ఫర్ చెక్ మార్క్ అని అడుగుదాం. సో ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ కోడ్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి చెక్ మార్క్ అయితే ఈ పర్టికులర్ కోడ్ ఇచ్చింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం అండ్ ఇప్పుడు మనం ఈ రైట్ ప్లేస్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ మన వెబ్సైట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసిన మనకి చెక్ మార్క్ అలానే ఉందంటే ఈ కోడ్ మనకి వర్క్ అయినట్లు అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం థర్డ్ దీన్ని కూడా యాడ్ చేసాం అండ్ ఫాంట్ ని దీన్ని కూడా మనం తగ్గించాలి కాబట్టి అండ్ ఫాంట్ సైజ్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ కలర్ కూడా మనకి సేమ్ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని దీంట్లో సింపుల్ గా పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సరిపోయింది అనమాట. అండ్ దీంట్లో కూడా మనకి టాప్ అండ్ బాటమ్ మనకి దీనికి కూడా డిఫాల్ట్ మార్జిన్ అయితే ఉంది. సో P3ని అయితే మనం చేంజ్ చేయలేదు. సో దీనికి కూడా ఇప్పుడు మనం చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ గా మనం స్టార్టింగ్ మార్జిన్ టాప్ ని టార్గెట్ చేసి 0 అని చెప్పాలి అండ్ దాంతో పాటు మార్జిన్ బాటమ్ ని టార్గెట్ చేసి 0 అని చెప్పాలి. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు, ఎందుకంటే మనకి P2కి అయితే మార్జిన్ బాటమ్ ఉంది కాబట్టి. సో దీంట్లో మనం మార్జిన్ బాటమ్ ని 0కి చేంజ్ చేసి సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రిమూవ్ అయితే అయింది. అండ్ దీనికి ఇప్పుడు మనం కావాలంటే ఓన్ గా అయితే మార్జిన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మార్జిన్ బాటమ్ ని ఒక 20 px చేద్దాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మార్జిన్ బాటమ్ అయితే యాడ్ అయింది. సో దీనికి కూడా మనకి 20 px ఉన్నట్లుంది. సో దీన్ని మనం అలా అయితే ఉంచేయచ్చు. అండ్ కింద మనకి ఇంకో పారాగ్రాఫ్ ఉంది కాబట్టి మన దీంట్లో టాప్ కి స్క్రోల్ చేసి లాస్ట్ గా మనం లాస్ట్ పారాగ్రాఫ్ ని కూడా క్రియేట్ చేద్దాం. సో లెస్ దాన్ P గ్రేటర్ దాన్ అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ను కూడా కాపీ ఇట్ అండ్ సింపుల్ గా మన దీంట్లో పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి యాడ్ అయితే అయింది. సో దీనికి కూడా మనం వేరే స్టైల్స్ చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ ని టార్గెట్ చేసి P4 అనుకుందాం. సో దీన్ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి డాట్ P4. సో మనం P4 ని P3తో కంపేర్ చేసినట్లయితే మనకి రెండు అయితే సేమ్ ఒకేలా ఉన్నాయి. సో మనం దీన్ని అయితే వేరేగా అడ్జస్ట్ చేసుకుందాం. అంటే మనం విత్ ని అండ్ మిగిలినవన్నీ మనకి సేమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వీటన్నిటిని మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం అండ్ దీంట్లో పేస్ట్ చేద్దాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అన్ని అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం అడిషనల్ గా దీనికి విత్ కూడా యాడ్ చేయాలి కాబట్టి విత్ ని మనం సేమ్ ప్రీవియస్ గా మనం P1 కి ఎంత యాడ్ చేసాం 280. సో దీనికి కూడా ఇప్పుడు మనం విత్ ని 280 పిక్సెల్స్ అని చెప్పి సేవ్ చేద్దాం అండ్ సింపుల్ గా రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా అయితే సరిపోయింది అనమాట. సో మనం రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, రిమైనింగ్ మనకి ఈ మధ్యలో మనకి లైన్ హైట్ అయితే ఉంది. సో మనకి కొంచెం స్పేస్ అయితే ఉంది కదా ఈచ్ లైన్ కి, అది కూడా యాడ్ చేయాలి. సో దీన్ని మనం టాప్ కి వెళ్ళి ఇక్కడ నుంచి మనం దీన్ని కాపీ చేసుకుందాం
అండ్ సింపుల్ గా మనం మన P4 కూడా యాడ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి హైట్ అయితే యాడ్ అయింది, కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 25 నుంచి ఒక 22 అయితే చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి పై దీంతో కంపేర్ చేస్తే మ్యాచ్ అయితే అవుతుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనం దీనికి ఏదైతే మనకి డిఫాల్ట్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. సో మన ఓన్ గా అయితే ఇచ్చుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం మార్జిన్ టాప్ ని టార్గెట్ చేసి స్టార్టింగ్ 0 చేసేద్దాం. అలానే మనం మార్జిన్ బాటమ్ ను కూడా టార్గెట్ చేసి 0 అయితే చేసేద్దాం. సో సేవ్ ఇట్ అండ్ రీఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు మనకి మొత్తం అయితే 0 అయిపోయింది. అండ్ ఇప్పుడు మన ఓన్ గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ 3 కి 4 కి మధ్యన గ్యాప్ అయితే యాడ్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు మనం P4 లో మార్జిన్ టాప్ ని యూజ్ చేసి ఒక 20 px అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్ లో ఉండే స్పేస్ అండ్ బాటమ్ లో ఉండే స్పేస్ అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండ్ చూడడానికి కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మన ఫస్ట్ సెక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం CSS లో ఇంకో దీని గురించి కూడా నేర్చుకోవాలన్నమాట. అదేంటో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. అదేంటంటే మనం ఇక్కడ కామన్ గా గమనించినట్లయితే P1 నుంచి P4 వరకు మనకి కామన్ గా ఏమున్నాయి, కామన్ గా మనకి ఫాంట్ ఫ్యామిలీ అయితే ఉంది. సో ఫాంట్ ఫ్యామిలీని మనం ప్రతిసారి మనం పారాగ్రాఫ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కి మనం ఈ విధంగా యాడ్ చేయాలంటే నో అన్నమాట. మనం ఒకే దీనికి యాడ్ చేసి మిగిలిన వాటన్నిటికీ ఆటోమేటిక్ గా యాడ్ అయ్యేటట్లయితే చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. మనం టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే మనం 4 పారాగ్రాఫ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ పారాగ్రాఫ్స్ అన్నిట్లో మనకి కామన్ గా ఏముంది, P అనే నేమ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం గ్లోబల్ గా P అయితే టార్గెట్ చేయాలి. సో P అనేది మనకి ఒక సెలెక్టర్ అన్నమాట. సో .P1 అనేది కూడా మనకి సెలెక్టరే, కానీ ఇది మనకి క్లాస్ సెలెక్టర్ అండ్ ఇది మనకి P అనే సెలెక్టర్ అన్నమాట, డైరెక్ట్ గ్లోబల్ సెలెక్టర్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఫాంట్ ఫ్యామిలీని డైరెక్ట్ గా ఏరియల్ కి చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ మిగిలిన వాటన్నిటి నుంచి మనం ఈ ఫాంట్ ఫ్యామిలీని ఇప్పుడు రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో రిమూవ్ ఇట్. సో మనం ఇప్పుడు P ట్యాగ్స్ ఉండే క్లాస్ నేమ్స్ అన్నిటిలో నుంచి ఫాంట్ ఫ్యామిలీని అయితే రిమూవ్ చేసాం అండ్ ఓన్లీ గ్లోబల్ గా ఫాంట్ ఫ్యామిలీని P కి అయితే యూజ్ చేసాం. సో సేవ్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎటువంటి చేంజ్ అని అయిందంటే నో, అంటే సక్సెస్ఫుల్ గా మనం P ట్యాగ్ లో ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి కూడా మనకి కామన్ గా అయితే ఉంది ఈచ్ అండ్ ఎవరీ P ట్యాగ్ లో, అదేంటంటే మార్జిన్ అన్నమాట. సో మనం ప్రతి దీనికి మార్జిన్ అయితే యూజ్ చేస్తాం, కానీ డిఫాల్ట్ గా మనం స్టార్టింగ్ దాన్ని 0 చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన మార్జిన్ అయితే మనం ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఓన్లీ గ్లోబల్ గా ఈ P ట్యాగ్ కి దాన్ని పేస్ట్ చేద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం మిగిలిన వాటన్నిటి నుంచి రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ని 0 చెప్పాం కాబట్టి దీన్ని రిమూవ్ చేసేద్దాం. అండ్ P4 కూడా మనం మార్జిన్ బాటమ్ ని 0 చెప్పాం కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ఈ విధంగా మనం గ్లోబల్ గా P ట్యాగ్ ని యూజ్ చేసి మనకి ఏవేవైతే కామన్ గా ప్రతి దీనికి కావాలనుకుంటామో ఆ పర్టికులర్ స్టైల్స్ ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా కూడా చూసాం. అండ్ సక్సెస్ఫుల్ గా మనం ఫస్ట్ సెక్షన్ అయితే డిజైన్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ సెక్షన్ కూడా డిజైన్ చేద్దాం. సెకండ్ సెక్షన్ మనం ప్రాపర్ గా గమనించినట్లయితే ఈ పర్టికులర్ టెక్స్ట్ అయితే మనం చూడొచ్చు. సో మధ్యలో మనకి ఈ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఉంది అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ మనకి నార్మల్ టెక్స్ట్ ఇక్కడ దాకా ఉండి మనం ఎప్పుడైతే షాప్ నౌ మీద హావర్ చేస్తున్నామో అప్పుడు మనకి దీంట్లో అండర్లైన్ అయితే వస్తుంది. అండ్ దీని కింద మనకి ఇంకో టెక్స్ట్ అయితే ఉంది. సో దీన్ని కూడా మనం చూడొచ్చు. సో షాప్ నుంచి దా వరకు మనకి నార్మల్ టెక్స్ట్ ఉండి మధ్యలో మనకి బోల్డ్ టెక్స్ట్ అయితే యాడ్ అయింది. అండ్ బోల్డ్ టెక్స్ట్ తర్వాత మనకి మధ్యలో నార్మల్ టెక్స్ట్ వచ్చి ఆ తర్వాత మనకి అండర్లైన్ టెక్స్ట్ అయితే వచ్చింది. అండ్ ఆ టెక్స్ట్ తర్వాత మనకి నార్మల్ టెక్స్ట్ వచ్చి ఆ తర్వాత మనకి షాప్ నౌ అనే రెడ్ కలర్ లో టెక్స్ట్ ఉంది. అండ్ ఎప్పుడైతే హావర్ చేస్తున్నామో అప్పుడు అండర్లైన్ కూడా అవుతుంది. సో వీటన్నిటిని ఇప్పుడు మనం ప్రాపర్ గా అయితే డిజైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఎండింగ్ లో ఇప్పుడు మనం ఇంకో P ట్యాగ్ ని అయితే యూజ్ చేద్దాం. సో దీనిలో దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ దీనికి ఇప్పుడు మనం క్లాస్ నేమ్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి క్లాస్ ని మనం P5 అని చెప్దాం. సో సేవ్ చేద్దాం అండ్ వెబ్సైట్ ని రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం సింపుల్ గా ఒక P ట్యాగ్ క్రియేట్ చేసి దానికి క్లాస్ నేమ్ మాత్రమే ఇచ్చాం, కానీ ఈ P5 కి మనం ఇంకా స్టైల్స్ ఏమీ యాడ్ చేయలేదు. కానీ దీనికి మనకి ఫాంట్ ఫ్యామిలీ యాడ్ అయింది అండ్ మార్జిన్ టాప్ అండ్ మార్జిన్ బాటమ్ మనకి 0 అయ్యాయి. ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగిందంటే స్టార్టింగ్ మనం గ్లోబల్ గా
పీని టార్గెట్ చేసి దీనిలో మనం ఈ పర్టికులర్ స్టైల్స్ ని యాడ్ చేసాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి ఆ స్టైల్స్ అన్ని దీనికి కూడా అప్లై అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కి టాప్ స్పేస్ ఉంది, బాటమ్ స్పేస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఈ పర్టికులర్ టెక్స్ట్ కి అయితే యాడ్ చేయాలి. సో మనం టాప్ అండ్ బాటమ్ స్పేస్ ని యాడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? మనం మార్జిన్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం స్టైల్స్ లో P5 కూడా టార్గెట్ చేద్దాం. సో P5 ఇప్పుడు మనం మార్జిన్ టాప్ ని ఒక 100 px చెప్దాం. అండ్ అలానే మార్జిన్ బాటమ్ ని ఒక 50 px అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్ అండ్ బాటమ్ స్పేస్ అయితే యాడ్ అయింది. అండ్ అలానే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి. దాంతో పాటు మనం దీన్ని సెంటర్ లో కూడా పెట్టాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి రెడ్డిష్ కలర్ లో ఉంది కదా, ఆ కలర్ ని తెలుసుకోవడానికి ఫస్ట్ దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని మనం టార్గెట్ కూడా చేద్దాం. సో టాప్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి RGB కలర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం P5 లో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి పక్కన దీన్ని మనం పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయింది. సో మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. అండ్ కలర్ ని కూడా మనం చేంజ్ చేయాలి. సో కలర్ ని టార్గెట్ చేసి వైట్ లో పెడదాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. సో కలర్ కూడా యాడ్ అయింది. టెక్స్ట్ ని ఇప్పుడు మనం సెంటర్ లో పెట్టాలంటే టెక్స్ట్ లైన్ ని సెంటర్ చేయాలి. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి సెంటర్ లైక్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ ఫాంట్ మనకి కొంచెం చిన్నదిగా అయితే ఉంది. సో ఫాంట్ సైజ్ ని కూడా మనం తగ్గించాలి కాబట్టి స్టార్టింగ్ మనం ఫాంట్ సైజ్ ని 14 px కి యాడ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా అయితే సరిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కి చుట్టూ ఇన్నర్ స్పేస్ కూడా ఉంది. సో ఇన్నర్ స్పేస్ ని యాడ్ చేయాలంటే మనం ఏం ప్రాపర్టీ యూజ్ చేయాలి? ప్యాడింగ్ అనమాట. సో సింపుల్ గా ఇప్పుడు మనం ప్యాడింగ్ టాప్ ని యూజ్ చేసి ఒక 15 px చెప్దాం. అండ్ అలానే ప్యాడింగ్ బాటమ్ ని కూడా యూజ్ చేసి ఒక 15 px అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనకి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ అయితే యాడ్ అయింది. కొంచెం చిన్నదిలాగా ఉంది కాబట్టి ఇంకో 3 అయితే ఇంక్రీజ్ చేద్దాం. సో 15 నుంచి 18 కి చేంజ్ చేద్దాం. కిందది కూడా మనం 15 to 18 కి చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే ప్రాపర్ గా అయితే ఉంది. అండ్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ టెక్స్ట్ మనకి ఫుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. సో మనం ఒకే P ట్యాగ్ లో ఈ టెక్స్ట్ మొత్తాన్ని అయితే యాడ్ చేసాం. కానీ మనం షాప్ నౌ మీద ఇలా హావర్ చేసినట్లయితే మనకి ఈ పర్టికులర్ టెక్స్ట్ కి మాత్రమే అండర్లైన్ వస్తుంది. సో ఇప్పుడు మనం అండర్లైన్ ని ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం. సో దానికోసం మనం న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అండర్లైన్ ప్రాపర్టీ అని టైప్ చేద్దాం. సో మనకి ఏమి ఇస్తుందో చూద్దాం. సో టెక్స్ట్ అండర్లైన్ కోసం మనం ఈ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలి. సో సింపుల్ గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. P5 లో సింపుల్ గా దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ వాల్యూ ఏం పెట్టాలి? వాల్యూని మనం అండర్లైన్ లో అయితే పెట్టాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం కాలన్ యూజ్ చేసి అండర్లైన్ లో అయితే పెట్టేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి అండర్లైన్ అయితే యాడ్ అయింది. కానీ ఓన్లీ మనకి ఈ షాప్ నౌ అనే టెక్స్ట్ కి మాత్రమే కావాలి. ఇలా ఫుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కి అయితే మనకి వద్దు. సో ఇప్పుడు మనం ఓన్లీ ఈ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ లో ఏ దీనికైతే కావాలో దానికి మాత్రమే మనం ఇలా అండర్లైన్ యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ అని ఇంకో టాపిక్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. దానికోసం మనం ఈ పర్టికులర్ P ట్యాగ్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ మనం క్లాస్ నేమ్ ని దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో మనం క్లాస్ ని రిమూవ్ చేసేయచ్చు. సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బాటమ్ లో అయితే ఇంకో టెక్స్ట్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఆ పర్టికులర్ టెక్స్టే ఉంది. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే బెస్ట్ సెలక్షన్ కి మనకి బోల్డ్ అయితే ఉంది. అంటే సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ లో మనం పర్టికులర్ గా ఏదైనా టెక్స్ట్ ని టార్గెట్ చేయాలంటే మనకి టెక్స్ట్ ఎలిమెంట్స్ అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెస్ట్ కి ముందు మనం ఏం చేద్దామంటే లెస్ దాన్, స్ట్రాంగ్, గ్రేటర్ దెన్ అని ఇంకో ట్యాగ్ ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ఏంటి? ఇది ఒక టెక్స్ట్ ఎలిమెంట్ ట్యాగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ బెస్ట్ సెలక్షన్ ని ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. సో కట్ చేసేద్దాం. కట్ చేసేసి దీనిలో పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ బెస్ట్ సెలక్షన్ అనే పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే మనకి బోల్డ్ అయితే ఉంది. సో టాప్ లో ఎలా అయితే ఉందో అలానే. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది? హాలిడేకి అయితే ఉంది.
సో ఇప్పుడు మనం హాలిడే కూడా అండర్లైన్ అయితే యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఇంకో టెక్స్ట్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం లెస్ దెన్ యూ అనే ఇంకో ట్యాగ్ ని యూజ్ చేసి ఇక్కడ యూ అంటే అండర్లైన్ అనమాట. సో సింపుల్ గా దీంట్లో దాన్ని పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి హాలిడేకి మాత్రమే టెక్స్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే షాప్ నౌ అనే బటన్ వేరేగా అయితే ఉంది. సో దీనికి ఇప్పుడు మనం స్టైల్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం దాన్ని టార్గెట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఇంకో ట్యాగ్ ని అయితే యూజ్ చేస్తాం అనమాట. అదే స్పాన్ ట్యాగ్ అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం లెస్ దెన్ స్పాన్ అనే ట్యాగ్ యూజ్ చేసి దీనిలో దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి బాటంలో ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ అయితే అవ్వలేదు. ఇదే మనకి కావాల్సింది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ గా మనం 2 టెక్స్ట్ ఎలిమెంట్స్ అయితే చూసాం. సో స్ట్రాంగ్ అని చూసాం. సో స్ట్రాంగ్ కి ఆల్రెడీ ఇన్బిల్ట్ గా స్టైల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది మనకి బోల్డ్ అయితే ఉంటది. సో దీనికి ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్ యూజ్ చేసి స్టైల్స్ యాడ్ చేసినా సరే దీనికి ఆల్రెడీ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఈ పర్టికులర్ బోల్డ్నెస్ కోసమే యూజ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఈ యూ ట్యాగ్ కూడా ఉంది. సో అండర్లైన్ కూడా మనకి ఇన్బిల్ట్ గా ఒక స్టైల్ అయితే ఉంది. సో దీనికి కూడా మనం క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. కానీ దీనికి ఇన్బిల్ట్ స్టైల్ ఉంది కాబట్టి మనం ఇంకేం చేయక్కర్లేదు. కానీ స్పాన్ అనే ట్యాగ్ ని యూజ్ చేశాక దీనికి ఎటువంటి స్టైల్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు మనం దీనికి సింపుల్ గా క్లాస్ నేమ్స్ ని ప్రొవైడ్ చేద్దాం. సో క్లాస్ ని మనం సింపుల్ గా T1 అని చెప్దాం. సో మనకి టార్గెట్ 1 లెక్క ఉంటది అనమాట. సో సింపుల్ గా ఇక్కడ నుంచి దీన్ని సేవ్ చేద్దాం. అండ్ టాప్ లో ఇప్పుడు మనం T1 అయితే టార్గెట్ చేయాలి. సో డాట్ T1 టార్గెట్ చేసి ఇప్పుడు మనం ఓన్ గా ఏవైతే స్టైల్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనం స్పాన్ లో దేని పెట్టాం, సో స్పాన్ లో మనం ఇక్కడ షాప్ నౌన్ అయితే పెట్టాం. సో ఇప్పుడు మనం ఏవేవైతే స్టైల్స్ ని యాడ్ చేస్తామో T1 లో ఆ స్టైల్స్ అన్ని మనకి ఈ షాప్ నౌకి అయితే అప్లై అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి రెడ్ లోకి చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి రెడ్ లోకి అయితే చేంజ్ అయింది. అండ్ అలానే ఇప్పుడు మనం ఎప్పుడైతే షాప్ నౌ మీద హోవర్ చేస్తున్నామో అప్పుడు మనం అండర్లైన్ కూడా యాడ్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం P5 లో టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. అండ్ మనం ఈ పర్టికులర్ షాప్ నౌ అనే టెక్స్ట్ ని దేంతో టార్గెట్ చేసాం, T1 అనే క్లాస్ నేమ్ అయితే టార్గెట్ చేసాం. సో సింపుల్ గా దీని కింద ఇప్పుడు మనం డాట్ T1 కాలన్ ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో అంటే పాయింటర్ ని T1 క్లాస్ మీద పెడతామో అప్పుడు మనం సింపుల్ గా దానికి టెక్స్ట్ డెకరేషన్ ని అండర్లైన్ అయితే యాడ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ వెబ్సైట్ ని రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం షాప్ నౌ మీద హోవర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అండర్లైన్ అయితే యాడ్ అయింది. అండ్ సేమ్ దీన్నే మనం ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ కూడా యాడ్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ షాప్ నౌ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మన స్పాన్ ట్యాగ్ యూజ్ చేయాలి. సో స్పాన్ లో ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని పేస్ట్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ దీనికి కూడా క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి మనం ఆల్రెడీ దీనికైతే ఆ పర్టికులర్ స్టైల్స్ ని యాడ్ చేసాం. లైక్ చూడొచ్చు క్లాస్ T1 అని. సో సేమ్ క్లాస్ నేమ్ ని మనం ఇప్పుడు ఈ స్పాన్ కూడా యూజ్ చేసేయచ్చు అనమాట. సో యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు మనకి ఈ పర్టికులర్ టెక్స్ట్ కలరే మనకి దీనికి కూడా యాడ్ అయిపోతుంది. సో మీరు ఇలా యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ మనం వేరేగా ఇంకో క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినట్లయితే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో T1 అని చెప్దాం, సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనం కలర్ ని రెడ్ యూజ్ చేసాం కాబట్టి ఇది రెడ్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోయింది. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే ఇప్పుడు మనం దీన్ని T2 కి చేంజ్ చేద్దాం, సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీనికి వేరేగా అయితే స్టైల్ చేయాలి. సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం, డాట్ T2 టార్గెట్ చేసి దీనికి మనం ఎప్పుడైతే హోవర్ చేస్తున్నామో అప్పుడు అండర్లైన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనం కాలన్ హోవర్ చేసేటప్పుడు అప్పుడు మనం టెక్స్ట్ డెకరేషన్ ని సింపుల్ గా అండర్లైన్ చేయాలి. సో కాపీ చేసుకొని దీనిలో మనం సింపుల్ గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా సేవ్ చేసి రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీని మీద హోవర్ చేస్తే మనకి అండర్లైన్ అయితే వస్తుంది. కానీ దానికంటే ముందు మనం ఈ టెక్స్ట్ డెకరేషన్ ని అండర్లైన్ కూడా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి అండర్లైన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో దీని మీద ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి అండర్లైన్ అయితే వస్తుంది. సో టాప్ లో ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. సో మీరు సిఎస్ఎస్ ని చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ప్రాపర్ గా చూసుకొని అయితే చేయాలి. సో మనం ఏ దీన్ని వదిలేసినా సరే ఆ పర్టికులర్ స్టైల్స్ మనకి అన్నిటికీ అప్లై అయితే అయిపోతాయి. సో మనం అక్కడ T1 ని సింపుల్ గా యూజ్ చేస్తే మనకి ఏం జరిగింది, T1 స్టైల్స్ మనకి దీనికి కూడా అప్లై అయ్యాయి. కిందది కూడా మనకి రెడ్ కలర్ లో ఉండడం వల్ల ఇది మనకి రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది.
అండ్ బ్యాక్గ్రౌండ్ మనకి రెడ్ కలర్ లో ఉండడం వల్ల అది మొత్తం మనకి లాన్ అయితే కలిసిపోయింది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని చూసుకొని అయితే మనం సిఎస్ఎస్ తో అయితే చేయాలన్నమాట. అండ్ మనం సక్సెస్ఫుల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ని ఏ విధంగా స్టైల్ చేయాలనేది ప్రాక్టికల్ గా అయితే చూసాం. అండ్ దాంతో పాటు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఒకవేళ ఉన్నట్లయితే దీనిలో మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టెక్స్ట్ ని ఏ విధంగా టార్గెట్ చేసి స్టైల్ చేయాలనేది ప్రాక్టికల్ గా కూడా చూసాం. అండ్ మీరు మర్చిపోకుండా రైట్ సైడ్ మన కోడ్ స్ట్రక్చర్ అయితే చూడొచ్చు. సో మీరు ఓపెనింగ్ ట్యాగ్ ని క్లోజింగ్ ట్యాగ్ ని ఈ విధంగా విడదీసి పెట్టుకోండి. సో దట్ మనకి కోడ్ కూడా చూడడానికి ఆర్గనైజ్డ్ గా అయితే ఉంటది. అండ్ బాటమ్ లో మనకి ఈ పర్టికులర్ పీ ట్యాగ్ ని అయితే చూడొచ్చు. సో దీనిలో మనకి మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా అయితే డివైడ్ చేసుకోండి. సో దట్ మనం ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకుంటే ఈజీగా వీటిని ఐడెంటిఫై కూడా చేయొచ్చు అనమాట. అండ్ మర్చిపోకుండా లాస్ట్ లో మనకి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకవేళ సొల్యూషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.